సార్ అధికారంలోకి కాంగ్రెస్ వస్తేనే 6 గ్యారెంటీలు అమలు చేయగలమని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది ఎంతవరకు నిజమని అనుకుంటున్నారు? లేకపోతే ఇచ్చిన మాట తప్పుతున్నారని మీరు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడైతే 6 గ్యారంటీలు అంటే వాళ్ళు వచ్చి ఒక 50-60 డేస్ అవుతుంది కదా. ముందు చూద్దామని అనుకుంటున్నాము. అంటే నెక్స్ట్ ముందు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అప్పటి వరకు ఏమన్నా చేయొచ్చేమో. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పవర్ పోతూ ఉన్నది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ గురించి ఇవి అన్ని వాగ్దానాలు చేసిళ్ళు. కానీ ఈరోజు అయితే ఏమో మొన్న ఒకటి నిన్న ఒక 6,000 ఏమో నర్సెస్ కోసం అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే వాళ్ళు నోటిఫికేషన్ వేసిళ్ళు. సో ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చిళ్ళు. అది మరి ముందేమన్నా చేస్తాడేమో వేచి చూస్తున్నాము. మరి చేస్తాడా చేయడా అనేది ఇంకా అది ఇక అతనికే తెలియాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ, వాగ్దానాలు అయితే ఇచ్చిళ్ళు. ఆ ఫ్రీ బస్ అని ఇచ్చిళ్ళు. ఫ్రీ బస్ వల్ల సరే ఓకే, దాంట్లో ఏంటంటే ఏలైతే బిలో పవర్టీ ఉన్నారో వాళ్ళకి కల్పిస్తే మంచిది. కానీ అది అందరూ యూజ్ చేసుకుంటున్నారు. మిడిల్ క్లాస్ వాడుతున్నారు, అప్పర్ క్లాస్ వాడుతున్నారు. అందరు వాడడం వల్ల ఆ బస్సెస్ సరిపోవట్లేదు. అందులో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు లేడీస్. దాన్ని ఏం చేయాలంటే ఒక కేటగిరీ వైజ్గా సటన్ ఇన్కమ్ సోర్స్ని బట్టి వాళ్ళకు ఓన్లీ వైట్ రేషన్ కార్డు వాళ్ళకే ఫ్రీ ఇచ్చేసి రిమైనింగ్ ఎవరైనా కానీ ఎంప్లాయ్మెంట్కు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఫ్రీ కాకుండా కొంచెం నార్మల్ ఛార్జెస్ వసూలు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అధికారంలోకి కాంగ్రెస్ వస్తే 6 గ్యారెంటీలు అమలు చేయగలమని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది ఎంతవరకు నిజమని మీరు అనుకుంటున్నారు? లేకపోతే ఇచ్చిన మాట తప్పుతారని మీరు అనుకుంటున్నారా? ఇది తప్పరు మాట తప్పడాను. మాట తప్పే మనిషి కాడు. కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చాడు కదా, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఈ మిగతా వాళ్ళు అన్ని హామీలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు చేశారా? మరి ఆ మాట ఎవరన్నా అన్నారా? అనలే కదా, చేస్తాను. ఇప్పుడు ఆ మహాలక్ష్మి స్కీమ్ వల్ల కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అని ఈయన మీద చాలా కోపం చెందుతున్నారు. దాని గురించి మీ opinion ఏంటి? ఇవన్నీ టైం పడుతుంది. అయితే అది తప్పకుండా చేస్తారని మాకు నమ్మకం.